హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024 ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి 2024 ఈ సంవత్సరంలో ఏలినాటి శని కారణంగా వీరికి కుటుంబ పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరంగా కూడా ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారికి ఈ తృతీయ స్థానంలో రాహువు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే తెలివితేటలను రాహువు ఈ రాశి వారికి ఇస్తాడు. అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో చతుర్థి స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. గురుడు చతుర్థి స్థానంలో ఉన్న కారణంగా వీరికి అర్ధాష్టమ గురు దోషం ఉంటుంది. అందువల్ల వీరికి ఆర్థిక పరంగా అనేక సమస్యలు వస్తాయి. వీరు ఈ సమయంలో ఏ పనులను ప్రారంభించినా అందులో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వీరు చేసే వ్యాపారాలు కూడా ఈ సమయంలో అనేక నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వ్యాపారాలు చేసేవారు బాగా ఆలోచించి వారు చేసే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నాడు. అలాగే వ్యయస్థానంలో కూడా రవి మరియు కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో జనవరి నెలలో అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి మే నెల తర్వాత నుంచి గురుబలం పెరుగుతుంది. అందువల్ల ఆ సమయంలో వివాహం చేసుకున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశాలు చేసుకున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త స్థలాలను కొనుక్కున్న వారికి, అలాగే కొత్త ఇంటికి శంకుస్థాపన చేసుకున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మకర రాశి వారికి జనవరి 1 నుంచి మే 1 వరకు ఆరోగ్యపరంగా నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మే తర్వాత నుంచి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా జూన్ నెల నుంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకి కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా ఈ మకర రాశి గల వారు ఈ సంవత్సరంలో ప్రతి సోమవారం శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మకర రాశి వారి జీవితంలో 2024 సంవత్సరంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.